నీట్ ఎగ్జామ్ రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్లో భారీ ర్యాలీ తీశారు విద్యార్థి సంఘాల నేతలు. ఎన్ఎస్యుఐ, వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో స్టూడెంట్స్ మార్చ్ నిర్వహించారు. కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్, ఇతర విద్యార్థి సంఘాల లీడర్లు ర్యాలీలో పాల్గొన్నారు. మాస్ కాపీయింగ్ జరిగినట్లు ఆరోపణలు రావడంతో నీట్ పరీక్షను రద్దు చేసి మళ్లీ ఎగ్జామ్ నిర్వహించాలన్నారు విద్యార్థి సంఘాల నేతలు. నీట్ స్కామ్పై హైదరాబాద్లో విద్యార్థి యువజన సంఘాలు ఆందోళన చేపట్టాయి. నారాయణగూడ నుంచి లిబర్టీ వరకు మార్చ్ నిర్వహించాయి. ఎన్ఎస్యుఐ, ఏఐఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ, పీడీఎస్యూతో పాటు వాటి అనుబంధ యువజన సంఘాలు ర్యాలీలో పాల్గొన్నాయి. సిటీలో స్టూడెంట్ మార్చ్కు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ రత్నకుమార్ అందిస్తారు. సమస్యను పరిష్కరించాలని కోరుతూ నారాయణగూడ సర్కిల్ వద్ద విద్యార్థి సంఘాలు స్టూడెంట్ మార్చిను చేపట్టాయి. ఈ స్టూడెంట్ మార్చిలో పలు విద్యార్థి సంఘాలను కూడా పాల్గొన్నాయి. నారాయణగూడ సర్కిల్ దగ్గర నుంచి ఇటు ట్యాంక్ బండ్ వరకు కూడా యొక్క ర్యాలీలో పాల్గొంటున్నారు. ఆ విద్యార్థి సంఘాలలో నిర్వహిస్తున్నటువంటి యొక్క మార్చిలో ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ కూడా పాల్గొన్నారు. నీట్ ఏదైతే సంబంధించి అవకతవకలు జరిగిందని చెప్పి ఆధారాలు బయటకు వచ్చినాయి కాబట్టి ఎగ్జామ్స్ దెబ్బతిన్నది కాబట్టి ఎగ్జామ్ క్యాన్సిల్ చేసి మళ్ళీ కండక్ట్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి ఎగ్జామ్ కు సంబంధించి కూడా కొన్ని ఇబ్బందులు ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా ఏదైతే పార్లమెంట్ ఎలక్షన్ సిరీస్ అయ్యే రోజు సాయంత్రం రోజు దీని ఫలితాలు ఇచ్చి వాళ్ళకి తెలిసేది చేశారు. అందుకే సిట్టింగ్ జడ్జి తోట విచారణ జరిపించి నేరస్తులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నాం. చెప్పండి, ఏం చెప్తారు? నీట్ ఎగ్జామ్ కు సంబంధించి ఏం చెప్తారు? ఒకే దేశం ఒకే పరీక్ష అని మోడీ గారు తీసుకొచ్చారు. మరి ఒకే సంస్థ అయినటువంటి ఎన్టీఏకి అప్పచెప్పడం మూలంగా ఈనాడు విద్యా కార్పొరేటీకరణ, ప్రైవేటీకరణ చేయడం మూలంగా ఈనాడు 24 లక్షల మంది విద్యార్థులు రోడ్డున పడ్డారు. మరి ఒకే విద్య అనేది ఎందుకు తీసుకురాలేదు మోడీ? ఒకే దేశం, ఒకే కులం, ఒకే ట్యాక్స్ అని చెప్పేసి మరి ఒకే విద్య అనేది ఎందుకు తీసుకురాలేదు నువ్వు? ఈనాడు 24 లక్షల మంది విద్యార్థులు రోడ్డు ఎక్కితే ఈ రాష్ట్రంలో ఉన్న మంత్రులు కూడా మాట్లాడట్లేదు అంటే ఎంత సిగ్గుసేటు. 8 మంది ఎంపీలు లేరు, 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, కానీ దేని మీద రాద్ధాంతం చేస్తున్నారు. విద్యారంగం మీద ఎందుకు మాట్లాడట్లేదు? నీటి మీద ఎందుకు మాట్లాడట్లేదు? తక్షణమే విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బహిరంగ క్షమాపణ చెప్పాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. ప్రపంచంలోనే నెంబర్ 1 సేల్స్ మ్యాన్ గా వ్యవహరిస్తున్నటువంటి నరేంద్ర మోడీ ఈరోజు నీట్ పేపర్లు కూడా అమ్ముకున్న స్థితి ఈరోజు భారతదేశంలో కనబడతా ఉంది. నాణ్యమైన డాక్టర్లు తయారు చేసినటువంటి పరీక్షలు కూడా ఈరోజు విచ్చలవిడిగా పేపర్లు అమ్ముకుంటూ నెంబర్ 1 సేల్స్ మ్యాన్ గా వ్యవహరిస్తూ ఉన్నాడు. ఈరోజు భారతదేశంలో విద్య, వైద్యం మొత్తం కూడా పేద బడుగు బలైన వర్గాలకు అందకుండా పోతా ఉంది. ఈరోజు నీట్ ఎగ్జామ్ రద్దు చేయాలని, ఎన్టీఏని రద్దు చేయాలని, బాధిత విద్యార్థులకు న్యాయం చేయాలని చెప్పేసి మేము ఐక్య విద్యార్థి యువజన సంఘంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. చెప్పండి, ఏం డిమాండ్ చేస్తున్నారు? ఇప్పుడు 23 లక్షల మంది ఏదైతే విద్యార్థులు నీట్ ఎగ్జామ్ రాసి నిర్దాక్షిణ్యంగా మోసపోయినారో, పేపర్లు లీక్ చేసి అమ్ముకొని దేశ భవిష్యత్తుని, విద్యార్థుల భవిష్యత్తుని, అంటే ఈ ఎగ్జామ్ సిస్టమ్, ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద ఒక మచ్చ తీసుకొచ్చి అసలు చదువుకుంటే ఏమన్నా జరుగుతుందా, మాకు ఉద్యోగాలు వస్తావా అని చెప్పి వాళ్ళ పేరెంట్స్ ఎంతోమంది చదువుకొని ముందుకెళ్ళి ఒక జనరేషన్ ముందు తీసుకెళ్తామంటే ఈ ఎన్డీఏ ప్రభుత్వము అంటే పక్కడబందీగా ఈ ప్రదీప్ జోషి అనే వ్యక్తి ఏదైతే ఉందో ఇంతకుముందు గతంలో నిర్వహించినా కూడా అన్ని ఇలాంటి స్కామ్లే. ఆ వ్యక్తిని వెంటనే బర్తరఫ్ చేయాలి. దాంతోపాటు నీట్ ఎగ్జామ్ని వెంటనే మళ్ళీ కండక్ట్ చేసి న్యాయం జరగాలని చెప్పి నీట్ ఎగ్జామ్ 24 లక్షల మంది రాస్తే అది 14వ తేదీ రావాల్సిన ఫలితాలు 4వ తేదీన విడుదల చేయడం అంటే దీని మర్మం అర్థమవుతా ఉంది. ఉద్దేశపూర్వకంగానే చాలా మంది విద్యార్థులని వైద్య విద్యకు దూరం చేయడం కోసం ప్రభుత్వాలు కుట్ర పన్నుతూ ఉన్నాయి. కనీసం ఇంత జరుగుతున్న విద్యార్థులు రోడ్ల మీదకి వచ్చిన మోడీ కనీసం స్పందించలేదంటే ఇంతకంటే సిగ్గుచేటు ఉండదు. పరీక్షపై చర్చ అనే మోడీ ఈ పరీక్షల స్కామ్ మీద ఎందుకు స్పందిస్తలేడని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం, అడుగుతా ఉన్నాం. నువ్వు తక్షణమే మోడీ బయటికి రావాలి, స్పందించాలి, దీనికి సంబంధించిన బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ దేశంలో అత్యధికంగా యువత ఉందని చెప్పి యువత భవిష్యత్తు మొత్తం నాశనం చేస్తూ కార్పొరేట్ వ్యవస్థలకు కొమ్ము కాస్తూ ఎక్కడ చూసినా ప్రతి విషయం కూడా వ్యవస్థలన్నింటినీ కూడా అమ్ముకుంటూ కార్పొరేట్ వ్యవస్థగా కొమ్ము కాస్తున్న మోడీ ఈ దేశంలో ఉన్న యువత అంటే నీకు అంత నిర్లక్ష్యమా? మన్కి బాధ పెట్టి ఎట్లా పరీక్షలు రాయాలి, ఏ రకంగా స్కోర్ చేయాలి, మానసికంగా ఆత్మనిర్భర్ చెప్పి ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి చేస్తున్న మోడీ సిగ్గుచేటు నీ పరిపాలన. తక్షణమే నీకు ఇంకా భారతదేశం అంటే ప్రేమ ఉంటే నీ యొక్క ప్రధాన పదవికి రాజీనామా చేసి ఎన్డీఏ ప్రభుత్వాన్ని రద్దు చేయాల్సిందిగా మేము స్టూడెంట్ విద్యార్థి యువజన విభాగాల నుంచి కోరడం జరుగుతూ ఉంది. అది మొత్తంగా ఈ యొక్క ఎగ్జామ్కు సంబంధించి
పూర్తిగా లీకేజీలు జరిగినాయి, మొత్తం అవినీతి జరిగింది, వెంటనే ఎగ్జామ్ను క్యాన్సిల్ చేసి మరలా నిర్వహించాలంటూ కూడా విద్యార్థి నాయకులు అందరూ డిమాండ్ చేస్తున్నారు. వెంటనే కేంద్ర ప్రభుత్వం దీని మీద చర్యలు తీసుకోవాలి. చర్యలు తీసుకొని ఇప్పటికే నిర్వహించినటువంటి ఎగ్జామ్కి సంబంధించి కూడా మొత్తం పూర్తిగా నిలిపివేసి మరలా ఎగ్జామ్ను కండక్ట్ చేయాలి. మరోవైపు ఎగ్జామ్ను నిర్వహించేటువంటి బాధ్యత కూడా రాష్ట్ర ప్రభుత్వాలకు అప్పగించాలంటూ కూడా ఇక్కడ విద్యార్థి నాయకులందరూ కూడా డిమాండ్ చేస్తున్నారు. మనం ఒకసారి విజువల్స్లో చూడొచ్చు. ఈ యొక్క ధర్నాలో భాగంగా ఆందోళనకు ఇటు విద్యార్థి సంఘాలు నిర్వహిస్తున్నటువంటి స్టూడెంట్ మార్చుకు పెద్ద ఎత్తున విద్యార్థులు పాల్గొని ఇక్కడ నారాయణగూడ సర్కిల్ నుంచి ట్యాంక్ బండ్ వరకు కూడా ర్యాలీగా నిర్వహించడం జరిగింది. దీనికి సంబంధించి మరోవైపు పోలీసుల యొక్క భారీ బందోబస్తు మధ్య ఈ యొక్క ర్యాలీ అనేది నిర్వహిస్తున్నారు. కెమెరా పర్సన్ సంజయ్తో రత్న కుమార్, హైదరాబాద్.